ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగాయి బ్రో. 4 మ్యాచ్ల్లోనూ ఎవరైతే టాస్ గెలిచారో వాళ్ళు ఫీల్డింగ్ చేయడం అండ్ ఆ తర్వాత సక్సెస్ఫుల్గా రన్స్ని చేజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ఈజీగా 200ని ఆర్సీబీ చేజ్ చేసేసింది. ఇక సెకండ్ మ్యాచ్ ముంబై అయితే 222 రన్స్ని కూడా చేజ్ చేసేసింది. థర్డ్ మ్యాచ్ మొన్న వన్ సైడ్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ వన్ సైడ్గా కొట్టేశారు. ఇక నిన్న అయితే కొంచెం టైట్ వచ్చింది మ్యాచ్, కొంచెం నేల్ బైటర్గా మారుతుందేమో అని చెప్పేసి అనిపించింది. బట్ నిన్న కూడా చేజింగ్ టీం పంజాబ్ కింగ్స్ అయితే గెలిచేశారు. కూపర్ కాన్లీ అయితే ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. తను ఆడుతున్న ఐపీఎల్ మొదటి డెబ్యూ మ్యాచ్ల్లోనే 70+ రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇక జీ గెలవకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాకు తెలిసి అయితే నేనేమనుకుంటున్నానంటే శుభ్మన్ గిల్ యొక్క స్టాటిస్టిక్స్ మామ. తనైతే కరెక్ట్గా బౌలర్ని రొటేట్ చేయలేదు అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ టైం తనైతే పర్పుల్ క్యాప్ హోల్డర్, అలాంటి ప్లేయర్ని 13th ఓవర్ తీసుకురావడం అది బ్యాక్ ఫైర్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ టైంకి ఓపెనర్గా ఉన్నటువంటి ప్రభు సిమ్రన్ సింగ్ సెట్ అయ్యాడు. అండ్ ఈ టైమో చూసుకుంటే కూపర్ కాన్లీ కూడా ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో ఈజీగా అంటే 19.1 ఓవర్స్లోనే చేజింగ్ చేసేశారు. అండ్ మ్యాచ్ కూడా వన్ సైడెడ్ అయిపోయింది. మళ్ళీ చేజింగ్ టీం మాత్రమే గెలిచింది.